చక్రిని కిడ్నాప్ చేసి మహాలక్ష్మిని తన ఇంట్లోనే ఉంచుకోవాలనుకున్న ప్రతాప్ ప్లాన్ని తిప్పికొట్టి వార్నింగ్ ఇచ్చిన మాధవ్, కేశవ, కన్నా. ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. పొదరిల్లు రేపటి ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మహాలక్ష్మికి వాళ్ళు వదిన ఇచ్చిన ఆలోచనతో చక్రికైతే ఆలోచన చెప్తుంది. మనిద్దరం విడిపోదాం, విడాకులు తీసుకుందాం, ఈ పెళ్ళి నీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు, ఎవరి జీవితం వాళ్ళు బ్రతుకుదామంటూ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు చక్రి. ఇదేంటిది, ఈ అమ్మాయి నాతోటే జీవితాంతకాలం ఉంటుంది, నేను ప్రేమించిన అమ్మాయి నా భగవంతుడు నాకు ఇంత తొందరగా దగ్గర చేశాడు అని నేను సంబరపడుతుంటే ఇదేంటిది ఇలా జరుగుతుంది అని ఎంతగానో కంగారు పడతాడు. ఏంటి మహాలక్ష్మి గారు మీరు అలా ఎందుకు అంటున్నారు అని చెప్పి మాట్లాడేసరికి మరి ఏమనమంటారు, నా జీవితం నాది, నేను మీ ఇంట్లో ఉండాలంటే నాకు కొంచెం ఇబ్బందికరంగా అనిపిస్తుంది. మా ఇంట్లో ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటున్నారా, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా అంటూ ఇంకా చక్రి అడిగేసరికి మీ ఇంట్లో వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పట్లేదు, నేను మీ వల్ల ఇబ్బంది పడుతున్నాను అని చెప్పట్లేదు, కానీ ఒక్క మాట మాత్రం క్లియర్గా చెప్పగలను, ఈరోజు కాకపోతే రేపైనా సరే నేను మీ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి. అలా వెళ్ళిపోవాలి అంటే ఏదో ఒకటి చెయ్యాల్సిందే కదా, అందుకోసమని చెప్తున్నాను అంటూ చెప్పేసేసరికి అది కాదు మహాలక్ష్మి గారు అంటూ ఎంతో నచ్చ చెప్పడానికి చూస్తాడు. ఎందుకింత డిస్కషను, ఇదే డిస్కషన్ అయితే ఇంట్లో పడితే కన్నా కానీ కేశవ కానీ ఎవరైనా చూస్తారు అన్న ఉద్దేశంతోనే మనం బయటికి వెళ్దామా అని నేను బయటికి తీసుకొచ్చాను, అంతే తప్ప వేరే ఉద్దేశంతో అయితే కాదు అంటూ ఇంకా చెప్తాడు. వేరే ఉద్దేశంతో కాదు అంటూ మహాలక్ష్మి చెప్పేసేసరికి సరే ఆలస్యమైంది, ఇంటికి వెళ్దాం రండి అని ఇంకా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసిన తర్వాత మహాలక్ష్మి లోపలికి వెళ్ళిపోతుంది. చక్రి బయటే నుంచుని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ లోపు మాధవ మహాలక్ష్మి లోపలికి రావడం చూసి గబగబా చక్రి దగ్గరికి వెళ్తాడు. ఏంట్రా చక్రి ఎక్కడికి వెళ్ళారు, ఏంటి అలా డల్గా ఉన్నావు అనగానే అన్నయ్య అంటూ పట్టుకుంటాడు. ఏమైందిరా చక్రి, ఏం జరిగింది అనగానే మహాలక్ష్మి నాకు విడాకులు ఇవ్వాలనుకుంటుంది అన్నయ్య అంటూ చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మాధవ. విడాకులు ఇవ్వడం ఏంట్రా అనగానే నిన్న వాళ్ళ వదిన వచ్చింది, వదినకి మా పెళ్లి విషయం మొత్తం చెప్పినట్టుంది మహాలక్ష్మి, అందుకనే విడాకులు తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని వాళ్ళ వదిన సలహా ఇచ్చినట్టుంది, అదే మాట నాకు చెప్పిందన్నయ్య, నేను మహాలక్ష్మిని ప్రేమిస్తున్నానన్నయ్య, మహాలక్ష్మితోటే కలిపి జీవితాన్ని పంచుకోవాలనుకుంటున్నాను, కానీ నా మహాలక్ష్మి నన్ను వదిలి వెళ్ళిపోతానంటుంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అంటూ కన్నీళ్లు పెట్టుకునేసరికి నువ్వే చెప్తూ ఉంటావు కదరా, నీకు మహాలక్ష్మికి రాసి పెట్టి ఉంది, ఎప్పటికైనా మేమిద్దరం కలిసే ఉంటాము, మమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు అంటూ మాట్లాడుతూ ఉంటావు కదా, మరి అలాంటి తప్పుడు ఇప్పుడెందుకు అంత బెంగ పెట్టుకున్నావు, అంత బెంగ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అనగాని ఏం చేయమంటావన్నయ్య, మహాలక్ష్మి నా జీవితంలోంచి వెళ్ళదనే అనుకున్నాను, కానీ ఇప్పుడు మహాలక్ష్మి నా జీవితంలోంచి వెళ్ళిపోతాను అన్నట్టు మాట్లాడుతుంటే నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అంటూ బాధపడేసరికి ఎప్పటికీ కూడా నువ్వు అనుకున్నదే జరుగుతుంది, ఎన్నో ఇబ్బందులు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చాయి, దేన్ని మనం ఏమీ చేయలేము, మహాలక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అనుకున్న ప్రతిసారి కూడా ఏదో హోప్తో మహాలక్ష్మి మళ్ళీ ఇదే ఇంట్లో ఉంది కదా, అందుకే చెప్తున్నాను అంటూ ఇంకా మాధవ్ అయితే నచ్చ చెప్తాడు. సర్లే రా లోపలికి రా, భోజనం చేసి పడుకుంది కానీ అనగానే లోపలికి వెళ్ళి కూర్చుని చాలా డల్గానే ఉంటాడు చక్రి. కామన్గానే డల్గానే బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూనే భోంచేస్తాడు. ఏమైందన్నయ్య అంటూ కన్నా అడిగినా కేశవ అడిగినా ఎవరడిగినా కానీ ఏమీ చెప్పడు. మహాలక్ష్మి మాత్రం ఇదేంటి, నేను విడాకులు అని చెప్పడంతో ఈయనేంటి ఇలా అయిపోయాడు అని అనుకుంటుంది మహాలక్ష్మి. ఇంకా అలా అనుకున్న తర్వాత ఇంకా అందరూ కూడా భోజనాలు చేసి ఎవరికి వాళ్ళు పడుకుంటారు. మరుసటి రోజు ఉదయాన్నే చక్రి ఉదయాన్నే లేచి ఇంకా ఇంట్లో ఉంటే మళ్ళీ మహాలక్ష్మి విడాకులు అది ఇది అన్నీ గొడవ పెడుతుందని ఉదయాన్నే రెడీ అయ్యి బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చేసేసరికి చక్రి వెళ్తూ ఉండగా మధ్యదారిలో
ఆ ఊరు పని మీద వచ్చిన ప్రతాప్ కారు చెడిపోవడంతో ఈ చక్రి కారు ఎక్కుతాడు. ఎక్కేసరికి, బాగున్నారా, నా కూతురు మహారాణిలా పెరిగింది, ఒక క్యాబ్ డ్రైవర్ ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అనగానే, మీ కూతురు మీ ఇంట్లో మహారాణిలా పెరిగింది, మా ఇంట్లో కూడా మహారాణిలానే చూసుకుంటున్నారు, ఎవరు 5 మగవాళ్ళున్న ఆ ఇంట్లో నా కూతురు మహారాణిలా ఎలా ఉంటుంది అంటూ ఇంకా ఇద్దరి మధ్య వాదన పెరిగేసరికి ఇంకా చక్రి కోతలు ఎక్కువ కోసి, మహారాణిలా కాకపోతే ఎలా ఉంటుంది, మా ఇంట్లో కాలు కింద పెట్టనివ్వకుండా ప్రతి ఒక్కరు చూసుకుంటున్నారు, మా ఇంట్లో ఆడవాళ్ళు లేకపోవచ్చు కానీ మగవాళ్ళకు సంస్కారం ఉంది, మేమేమీ సంస్కారహీనులం కాదు, కావాలంటే మీ కూతురు ఎలా ఉందో ఇంటికి రండి మీకే అర్థమవుతుంది అంటూ ఇంకా ఇంటికి తీసుకువెళ్తాడు. ఇంటికి తీసుకువెళ్ళేసరికి ఆ ఇంటిని చూడడంతో ఒక్కసారిగా జుగుప్స కలుగుతుంది. చిచ్చి, ఎలాంటి ఇంట్లోనా నా కూతురు ఉంది, నా కూతుర్ని నేను ఇక్కడి నుంచి తీసుకురావాలి, దానికి నేను ఆవేశపడకూడదు, ఏదొకటి ఆలోచించాలి, గట్టిగానే ఆలోచించాలి అని అనుకుంటాడు. ఇంకా ప్రతాప్ అయితే నాన్న అనుకుంటూ లోపలికి వచ్చేసరికి అమ్మ మహా అనుకుంటూ లోపలికి రావడంతో ఎవరు అనుకుంటూ గుమ్మం దాకా వస్తారు. ఏంటమ్మా మహా, నా మీద ఇంకా నీకు కోపం పోలేదా, నా ఈ తండ్రి మీద ఇంకా కోపం తగ్గలేదా అనగానే, అది ఎవరు చక్రి అనగానే వాళ్ళ నాన్నగారు అనేసరికి, అయ్యో రండి కూర్చోండి అనగానే, అమ్మ మహాలక్ష్మి అంటూ ఎంతో ప్రేమగానే మాట్లాడతాడు. ప్రేమగానే మాట్లాడేసరికి ఇంకా అంత ప్రేమగా మాట్లాడడంతో మహాలక్ష్మి కూడా కోపం తగ్గించుకుంటుంది. భోజనం చేయమని చెప్పు మహాలక్ష్మి అని చెప్పి చక్రి సైగ చేయడంతో భోజనం చేయడానికి ఇంకా సిద్ధపడతాడు. భోజనం చేయడానికి సిద్ధపడడంతో భోజనం చేస్తాడు. ఇష్టం లేకపోయినా సరే ఖచ్చితంగా చేయాల్సిన పరిస్థితే. ఎందుకంటే ఆ ఇంట్లో ఉండి ఆ ఇంట్లో వాళ్ళతో కలిసిపోతేనే కదా వీళ్ళని నేను క్షమించాను అని వీళ్ళు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైతే చక్రి ఇంటిని చూశాడో తన మనసులోకి ఒక ఆలోచన మెదులుతుంది. ఆ ఆలోచన ప్రకారం చెయ్యాలి అన్న ఉద్దేశంతో తనకు ఇష్టం లేకపోయినా అందరితో పాటు కూర్చుని చక్కగా భోజనం చేస్తాడు. భోజనం చేసి, చాలా బాగున్నాయి బాబు వంటలు, చాలా తృప్తిగా తిన్నాను అంటూ పైకి మాత్రం పెదాల మీద తీపి మాటలు పలికించినట్టుగా పలికిస్తాడు. పలికించేసరికి ఇంకా అంతా సంతోషంగా ఉండగానే, అల్లుడు గారు, అమ్మాయి మీరిద్దరూ ఇంటికి రండి, నేను నీ పట్ల చేసిందంతా కూడా నన్ను క్షమించు, నేను అదంతా ఏదో ఆవేశంలో చేశాను తప్ప వేరే ఉద్దేశంతో కాదు మహా, అర్థం చేసుకో అంటూ చెప్పేసేసరికి, అలాగేనండి పంపిస్తాను అని చెప్పి ఇద్దరిని, ఒకరిని కాదు ఇద్దరూ రావాలి, భార్యాభర్తలు ఇద్దరూ మా ఇంటికి రండి, పెళ్ళయిన తర్వాత వాళ్ళు ఇక్కడే ఉన్నారు కదా, అందుకే పెళ్ళి తర్వాత మీరు ఇంటికి వస్తే నేను చాలా సంతోషపడతాను అంటూ ఇంకా చెప్పడంతో ఇంకా చాలా సంతోషంగానే చక్రి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నిజంగా మహాలక్ష్మి గారిని ఆ ఇంటికి తీసుకెళ్తే అక్కడ ఉండిపోతారా, అయినా మహాలక్ష్మి గారు అక్కడ ఉండర్లే, ఇక్కడికే వచ్చేస్తారు అని అనుకుని ఇంకా చక్రి అయితే పోనీలే ఈ విడాకుల విషయమైనా కొన్ని రోజులు పెండింగ్లో పడుతుందేమో అని అనుకుంటాడు. అలా అనుకున్న చక్రి సర్లే అని ఇంకా అక్కడి నుంచి మరుసటి రోజు ఉదయాన్నే చక్రి మహాలక్ష్మి వెళ్ళండమ్మా అని చెప్పనగానే మాధవ చెప్పేసరికి సరేనని ఇద్దరు కూడా బయలుదేరి వెళ్తారు. బయలుదేరి వెళ్ళేసరికి ఇంటికి వెళ్ళడంతో కొడుకు కోడలికి కూతురికి అల్లుడికి హారతిచ్చి లోపలికి తీసుకురావడం, అల్లుడు గారు అది, అల్లుడు గారు ఇది అంటూ మాట్లాడడం, ఇంకా అంతా కూడా చాలా చక్కగా చూసుకుంటారు. చక్కగా చూసుకునేసరికి ఇంకా అది, ఏంటి నాన్న వాడిని అల్లుడుగా అంగీకరిస్తున్నావా అనగానే, వాడిని అల్లుడుగా అంగీకరించడానికి నాకేమన్నా బుద్ధి లేదేంట్రా, వాడిని ఎప్పటికీ నేను అల్లుడుగా అంగీకరించను, వాడంటేనే నాకు ఇష్టం లేదు, ఇష్టం లేనప్పుడు నేను వాడిని ఎలా అల్లుడుగా అంగీకరిస్తాను, నువ్వు అది మర్చిపోయి ఎలా మాట్లాడగలుగుతున్నావురా అని చెప్పనేసరికి, అవును నిజమే, అల్లుడుగా అంగీకరించవు, మరి తెచ్చి ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు, చూస్తావు కదా నేను ఒక ప్లాన్ చేశాను, ఆ ప్లాన్ ప్రకారం చేద్దాము అనగానే, ఏంటి నాన్న ప్లాను అనగానే, ఇలా రా అని చెప్పి ఇంకా మొత్తం ప్లాన్ అంతా చెప్తాడు. ప్లాన్ అయితే సూపర్గా ఉంది, ఈ మహాలక్ష్మి కూడా వాడి గురించి నిజం తెలుసుకుని వాడికి దూరం అయిపోతుంది, వాడి మనస్తత్వం తెలిసిన తర్వాత ఏ అమ్మాయి మాత్రం కలిసి ఉండడానికి ఇష్టపడుతుంది, సో మన మహాలక్ష్మి కూడా కలిసి ఉండడానికి ఇష్టపడదు అని వీళ్ళిద్దరూ అయితే ప్లాన్ చేస్తారు.
ఇంకా అలా ప్లాన్ చేసిన దాని ప్రకారం ఒక సూట్ కేసు తీసుకొచ్చి గబగబా ఆది బయటికి వెళ్ళబోతూ ఉండేసరికి ఆదికి ఏదో ఫోన్ వచ్చినట్టు, ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావు అనగానే, నేను అర్జెంటుగా ఈ 10 లక్షలు డిపాజిట్ చేయాలి నాన్న, బ్యాంకుకి వెళ్దామనుకున్న సమయంలో వేరే బ్రాంచ్ నుంచి ఫోన్ చేసి అర్జెంటుగా రమ్మని చెప్తున్నారు, అందుకే ఈ డబ్బులు అని చెప్పాను. కానీ అల్లుడు గారికి ఇవ్వరా, అల్లుడు గారు ఉన్నారు కదా, అల్లుడు గారికి ఇస్తే అల్లుడు గారే చూసుకుంటారు కదా అంటూ మాట్లాడేసరికి, అంత అమౌంట్ నేను హ్యాండిల్ చేయలేను, ఎప్పుడూ నేను అంత అమౌంట్ చూడలేదు అంటూ చక్రి చెప్తాడు. చెప్పేసేసరికి, అదేంటి అల్లుడు గారు అలా అంటారు, అమ్మాయి నువ్వైనా చెప్పు, అల్లుడు గారిని ఈ డబ్బులు తీసుకెళ్ళి డిపాజిట్ చేస్తే సరిపోతుంది, బ్యాంకులో ఎలాంటి ఇబ్బంది ఉండదు, కారు ఉంది కదా, కారులో వెళ్ళి చేసేస్తే సరిపోతుంది అనగానే, అది కాదు నాన్న అంటూ చెప్పేసేసరికి, ఏంటమ్మా 10 లక్షలు కూడా అల్లుడు గారు చూసుకోలేరా, అలా అయితే ఎలాగా, రేపన్నా రోజున బిజినెస్లన్నీ చూసుకోవాల్సింది అల్లుడు గారే కదా అంటూ చెప్పేసేసరికి, అది అనేసరికి, సరే తీసుకువెళ్ళి బ్యాంకులోనేనంట కదా డిపాజిట్ చేయండి, ఏం ఇబ్బంది పడకండి, ఏమైనా అవసరమైతే కాల్ చేయండి అంటూ ఇంకా మహాలక్ష్మి కాస్త గదిలోకి వెళ్ళిపోయేసరికి, ఇంకా ఎప్పుడైతే బయలుదేరాడో వెంటనే ఆదికి ఫోన్ చేస్తాడు. సరే అని చక్రికి ఇష్టం లేకపోయినా మహాలక్ష్మి చెప్పడంతో డబ్బులు తీసుకుని బయలుదేరతాడు. ఎప్పుడైతే ఇలా బయలుదేరాడో వెంటనే ఆదికి ఫోన్ చేసి చెప్పేస్తాడు కదా వీడు. చెప్పేసేసరికి, సరే నాన్న నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా వీడు కారులో డబ్బులు తీసుకుని వెళ్తూ ఉండగా ఆది తన మనుషుల్ని పెట్టి చక్రీనైతే ఆపేసేసి ఆ డబ్బులు అవి తీసుకుని ఇంకా ఫైట్ చేస్తూ ఉండగా ఒకేసారి తల మీద కొట్టి వాడిని కాస్త తీసుకెళ్ళి ఒక చోట దాచిపెట్టేసేసరికి ఇంకా ఆది ఇంటికి వచ్చి, నాన్న ఆ 10 లక్షలు డిపాజిట్ చేయమని చెప్పాను, ఇప్పటి వరకు డిపాజిట్ అవ్వలేదు, అసలు చక్రీ బావ ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పాను. కానీ అదేంట్రా, బ్యాంకుకి కదా బయలుదేరి వెళ్ళాడు, అమ్మాయి ఒకసారి చక్రికి ఫోన్ చెయ్యి అనగానే, సరే నాన్న అంటూ చక్రికి ఫోన్ చేస్తుంది. చక్రికి ఫోన్ చేసేసరికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కానీ చక్రి ఫోన్ లిఫ్ట్ చేయడు, ఎందుకంటే వాడిని ఆల్రెడీ దాచిపెట్టారు కదా, సో ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో, ఏంటమ్మా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా అంటూ చెప్పేసేసరికి, అవును నాన్న ఫోన్ ఎందుకో లిఫ్ట్ చేయడం లేదు, ఏదైనా పనిలో ఉన్నాడేమో అని చెప్పాను. కానీ పనిలో ఉండడం ఏంటమ్మా, నేను డబ్బులు అర్జెంటుగా బ్యాంకులో వేయమని డిపాజిట్ చేయమని ఎందుకు చెప్తాను, నాకు ఎమర్జెన్సీ అయితేనే కదా చెప్తాను, మరి అలాంటిటప్పుడు నేను చెప్పిన పని కంటే అంత ఇంపార్టెంట్ పనులు ఏముంటాయి అంటూ మాట్లాడేసరికి, ఏంటి నాన్న ఏమంటున్నారు అని చెప్పాను. కానీ అంతే కదా మరి, అంత ఇంపార్టెంట్ పనులు ఏముంటాయి, నిజంగా డబ్బులు తను డిపాజిట్ చేస్తాడా లేక డిపాజిట్ చేయకుండానే దొబ్బేశారు అంటూ సమాధానం చెప్తాడా, ఏంటో నాకేమీ అర్థం కావట్లేదు, ఇది తప్పు చేశానేమో అనిపిస్తుంది, అనవసరంగా డబ్బులు ఇచ్చి చాలా పెద్ద పొరపాటు చేశాను అని నా మనసు కనిపిస్తుంది అంటూ ఇంకా కావాలని వీళ్ళు ప్లాన్ చేసినా కానీ వీళ్ళు మాత్రం తన మీదకి రాకుండా మాట్లాడతారు. అలాంటి వాడు కాదు చక్రి ఎప్పుడు డబ్బు కోసం ఆశపడేవాడు కాదు, మీరు తనని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, తప్పుగా అనుకుంటున్నారు అంటూ మాట్లాడేసరికి, తప్పుగా అనుకోవడం కాదు, తప్పుగా అర్థం చేసుకోవడం కూడా కాదు, మీరే కావాలని వేరే అనుకుంటున్నారు అంటూ, మరి అలా అయితే ఏడమ్మా ఇప్పటి వరకు తను రాలేదు, ఎక్కడికి వెళ్ళాడో ఏంటో తెలియదు, తను ఇప్పటి వరకు రాకుండా ఉంటే ఎలా కుదురుతుంది, అయినా తను రావాలి కదా, వచ్చి చూసుకోవాలి కదా అంటూ చెప్పేసేసరికి, ఇంకా వాళ్ళ ఇంటికి కానీ వెళ్ళడము నేను కనుక్కుంటాను అని చెప్పి మహాలక్ష్మి కాస్త ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారంటే, అత్తవారింటికి బాగానే వెళ్ళాడు కదా, వాళ్ళు క్షమించినట్టున్నారు, చక్రిని తను అల్లుడుగా స్వీకరించినట్టున్నారు, పోనీలేరా వాడికి కూడా మంచి భవిష్యత్తు ఏర్పడింది అని వీళ్ళు అనుకుంటూ ఉండగా అదే సమయంలో మహాలక్ష్మి ఫోన్ చేస్తుంది మాధవకు. చేసేసరికి, అమ్మా మహా చెప్పమ్మా అనగానే, పెద్ది అక్కడికి చక్రి వచ్చాడా అనగానే, అదేంటమ్మా ఇక్కడికి రావడం ఏంటి,
చక్రి నీతో పాటే మీ ఇంటికి వచ్చాడు కదా అనగానే, లేదు పెద్ది, ఉదయం చక్రికి మా నాన్న 10 లక్షలు ఇచ్చి డిపాజిట్ చేయమని చెప్పాడు, కానీ చక్రి కనిపించట్లేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు అనగానే, లేదమ్మా, చక్రి ఎప్పటికీ డబ్బు కోసం ఆశపడేవాడు కాదు, అబద్ధాలు చెప్పే అలవాటు ఉందేమో కానీ ఎదుటి వాళ్ళ సొమ్ము గురించి ఆశపడేవాడు నా తమ్ముడు కాదు అనగానే, చక్రి గురించి నాకు తెలుసు, ఎప్పుడూ కూడా నా దగ్గర డబ్బులు ఆశపడలేదు, ఆశించలేదు, డబ్బుల కోసం ఏమీ చేయలేదు, కానీ వీళ్ళంతా అంటున్నారు అని చెప్పాను. కానీ సరే అమ్మా, నువ్వు కంగారు పడకు, మేము చక్రి గురించి ప్రయత్నిస్తాము అని వెంటనే మాధవ కేశవకు కన్నాకు ఈ విషయం చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా చక్రిని ఒక చోట బంధించారు కదా, అక్కడి నుంచి చక్రిని వేరే చోటకి తరలించమని అయితే ఆది సైడ్కి వెళ్ళి ఫోన్ చేస్తాడు. ఈలోపు మహాలక్ష్మి ఫోన్ మాట్లాడి లోపలికి వస్తుంది. చక్రి వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట అని చెప్పాను కానీ, లేదు, ఎక్కడికి వెళ్ళలేదు, ఫోన్ కూడా పనిచేయట్లేదు ఇప్పుడు అని చెప్పాను కానీ, లేదు మహాలక్ష్మి, నువ్వు ఎన్ని రోజులు తెలుసుకోలేకపోయావు, అతను డబ్బు గురించే నిన్ను ప్రేమించాడు, డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాడు, అది నువ్వు అర్థం చేసుకోవట్లేదు, నీ ఆస్తిని అంతస్తుని చూశాడు కదా, ఈ ఆస్తి నీకు మీ అన్నయ్యకే రాసి పెట్టుంది కాబట్టి ఈరోజు కాకపోతే రేపైనా క్షమించి ఖచ్చితంగా ఆస్తిని సొంతం చేసుకుంటారు అన్న ఉద్దేశంతోనే ఆస్తి దక్కుతుంది, కష్టపడే పని లేకుండానే డబ్బు చేతికి వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతోనే తను ఇదంతా చేశాడు, అది నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. లేదు, చాలా పెద్ద పొరపాటు జరిగింది, నేనే డబ్బులు ఇవ్వకుండా ఉండాల్సిందని, కానీ మీరు డబ్బులు ఇచ్చి తప్పేం చేశారండి, ఒక మనిషి క్యారెక్టర్ తెలియాలి అంటే ఇలాంటి పరీక్షలు పెట్టాల్సిందే కదా. ఇప్పుడు ఈ డబ్బు విషయంలో 10 లక్షలు కూడా తనను నమ్మలేని సిచ్యువేషన్లో ఉంటే అమ్మాయిని ఎలా ఇస్తాము, అమ్మాయిని తనతో పాటు ఎలా పంపిస్తాము, అయినా తను ఇక్కడే ఉండిపోతుంది, వీడు డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయాడు, డబ్బులు మోసం చేశాడు అంటూ చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు మహాలక్ష్మికి. కానీ తను డబ్బులు తీయలేదు అన్న విషయం మహాలక్ష్మి చెప్పలేదు, ఎందుకంటే తన దగ్గర ప్రూఫ్ లేదు. కానీ చక్రి ఎలాంటి వాడో మహాలక్ష్మికి తెలుసు, చూస్తుంది కదా, డబ్బుల కోసం ఎప్పుడూ ఏమీ అడగలేదు, తను ఇచ్చినా కానీ తీసుకోవడానికి ఆశపడలేదు, మరి అలాంటి మంచి మనిషి గురించి ఎలా మాట్లాడుతున్నారేంటి అంటూ ఇంకా ఎంతగానో బాధపడుతూ ఉంటుంది. ఎక్కడున్నావు చక్రి, ఏమైపోయావు చక్రి, నీ మీద నిందలు పడుతున్నాయి, మీరు పేదవాళ్ళే కావచ్చు కానీ ఒకరిని మోసం చేయాలన్న ఆలోచన లేని వాళ్ళు, మీరు మీద నింద పడుతుంది, ఎక్కడున్నారు చక్రి గారు అంటూ ఇంకా ఎంతగానో బాధపడేసరికి ఇంక ఇక్కడ మాధవ, కన్న, కేశవ ముగ్గురు కూడా రోడ్డు మీద పడి వెతుకుతూ ఉంటారు. ఆ వీధి ఈ వీధి ఇక్కడ అక్కడ మొత్తం వెతుకుతూ ఉండగా, అలా వెతుకుతూ ఉన్న ఒకసారి అయితే రోడ్డు మీద వెతుకుతూ ఉండగా మాధవన్ వచ్చి ఒక కారు ఢీ కొడుతుంది. కారు ఢీ కొట్టేసరికి ఇంకా రే చూసుకొని చేయక్కర్లేదా అంటూ మాట్లాడేసరికి ఆ మాటలు విన్న చక్రి అనియ అంటూ గట్టిగా అరుస్తాడు. గట్టిగా అరిసేసరికి చక్రి అన్న వాయిస్లో ఉందే అనుకుంటూ వెనకాల జీపు వెనకాల వాళ్ళు పోనిచ్చేస్తుంటే ముగ్గురు వెనకాల పరిగెడతారు. ఇంకా అలా పరిగెట్టి మొత్తానికైతే జీపును పట్టుకుని అందులో ఉన్న డ్రైవర్ని, క్లీనర్ని, ఇంకొక రౌడీని మొత్తం ముగ్గురిని పట్టుకుని ముగ్గురు చితక్ కొడతారు. ఈలోపు కన్నా కాస్త వెళ్ళి ఇంకా చక్రిని విడిపించేసి బయటికి తీసుకొచ్చేసరికి ముగ్గురిని కట్టి ఒక చోట పడేసి, ఎవరు చేయమన్నారు ఇదంతా, ఆ డబ్బు ఎక్కడుంది అనగాని, ఇదిగోండి సార్ ఈ డబ్బు వాళ్ళే చేయమన్నారు అనగాని, ఎవరు అనేసరికి ప్రతాప్ గారు, ఆది గారే చేయమంటేనే చేశాము, మా తప్పేమీ లేదు అంటూ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చూసావన్నయ్య, వాళ్ళు ఎలాంటి వాళ్ళు, కావాలని నాకు డబ్బులు ఇచ్చి మరీ నన్ను ఒక మోసగాడిలా మహాలక్ష్మి ముందు క్రియేట్ చేయాలనుకున్నారు, వీళ్ళని వదిలిపెట్టకూడదు అన్నయ్య అనగానే, అవును, ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదిలిపెట్టకూడదు అని వెంటనే ఇంకా వాళ్ళని అక్కడి నుంచి ముగ్గురిని కూడా కట్టేసి అదే వ్యాన్లో తీసుకుని సరాసరి ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి రావడంతో కన్నానైతే వెళ్ళిపోమని చెప్తాడు. కేశవ ఇటు మాధవ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చి వాళ్ళని కాస్త ఒక్క తోపు తోయడంతో వాళ్ళంతా కూడా అక్కడ పడిపోతారు. చక్రి గారు ఎక్కడికి వెళ్ళిపోయారు అనగాని, ఇదిగోండి మీరు నాకు ఇచ్చిన 10 లక్షలు
మీరు నా క్యారెక్టర్ని డిసైడ్ చేయాలి అనుకుంటే డబ్బులు మీరు 10 లక్షలు కాదు, ₹1,00,00,000 ఇచ్చినా నేను డబ్బు కోసం ఆశపడను. మహాలక్ష్మి గారు, కావాలనే వీళ్ళు నన్ను దాచిపెట్టారు. డబ్బులు తీసుకుని మీ అన్నయ్య మీ నాన్నగారు చెప్పడం వల్లే వీళ్ళు దాచిపెట్టారు. చెప్పండి రా అని చెప్పాను. కానీ అవును మేడం, నన్ను ఆది గారు ప్రతాప్ గారే ఈ చక్రి గారిని కిడ్నాప్ చేయమని చెప్పారు. వాళ్ళు చెప్తేనే చేశాను అంటూ చెప్పేసేసరికి ఇంకా వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. అసలు ఏమనుకుంటున్నారు నాన్న, ఏమనుకుంటున్నారు? ఎప్పుడూ లేనిది మీరు మా ఇంటికి వచ్చి మరి అక్కడ భోజనం చేసి నన్ను ఈ ఇంటికి తీసుకొచ్చింది ఇందుకోసమేనా? మా ఇద్దరి మీద ప్రేమతో తీసుకొచ్చారు అనుకున్నాను, నా మీద ప్రేమతో తీసుకొచ్చారనుకున్నాను. అసలు మీలో మార్పు అంటూ రాదా? ఎప్పుడు ఇలానే ఆలోచిస్తారా? చిచ్చి అనుకుంటూ ఇంకా మహాలక్ష్మి చాలా గట్టిగానే మాట్లాడుతుంది. ఏమనుకుంటున్నారు? నా తమ్ముడు జోలికి వస్తే చూస్తూ ఊరుకుంటామనుకున్నారా? నా తమ్ముడు జోలికి ఎవ్వరు వచ్చినా నేను అస్సలు చూస్తూ ఊరుకోను. ఇంకొకసారి నా తమ్ముడు జోలికి రావాలనుకున్నా, మహాలక్ష్మిని బాధ పెట్టాలనుకున్నా ఎవరినైనా సరే ఊరుకోను. రామ్మ మహాలక్ష్మి అనగానే ఒక్క నిమిషం పెద్ది, ఏంటి 10 లక్షల కోసం అతను నన్ను పెళ్లి చేసుకున్నాడా? డబ్బుల కోసం ఆశపడ్డాడా? అతను ఏ రోజు కూడా నన్ను ₹1 కూడా అడిగింది లేదు. పైగా నేను డబ్బులు ఇచ్చినా కానీ నాకొద్దు అంటూ డబ్బులు ఇచ్చేశారు. వాళ్ళు పేదవాళ్లే కావచ్చు, డబ్బు లేని వాళ్ళే కావచ్చు, కానీ మంచి మనసున్న వాళ్ళు. నేను ఈ ఇంట్లో ఉండడానికంటే ఆ ఇంట్లో ఉండడానికే ఎక్కువ ఇష్టపడతాను. నాకు ఆ ఇంట్లో సంతోషం ఉంది. ప్రతి ఒక్కరూ నన్ను ఎంతో గొప్పగా, గౌరవంగా, మర్యాదగా, ఎంతో ప్రేమ ఆప్యాయంగా పలకరిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా నన్ను ఎంతో గొప్పగా ఆదరిస్తారు. అలా ఆదరించే వాళ్ళు ఆ ఇంట్లో ఉండడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇంకొకసారి మీ బుద్ధి ఏంటో, మీ పరిస్థితి ఏంటో నాకు బాగా అర్థమయ్యేటట్టు చేశారు. చాలా బాగా చేశారు. ఇంకొకసారి మీ ఇంటి గడప తొక్కితే అప్పుడు ఒకసారి నేను ఇంటి గడప తొక్కినందుకు నా జీవితాన్ని నాశనం చేసి నాకు భవిష్యత్తు లేకుండా చేశారు. నా చదువునంతా కూడా బుగ్గిపాలు చేశారు. ఆ రోజు చెప్పాను మళ్ళీ ఇంటి గడప తొక్కనని. మీ అంతట మీరు నా ఇంటికి వచ్చి మరీ నన్ను పిలిచారు కాబట్టి ఇంటికి వస్తే చక్రి మీద డబ్బు దొంగతనం చేశాడంటూ నింద వేస్తారా? మీరు మీ బుద్ధులు, మీ మనస్తత్వం చిచ్చి అనుకుంటూ ఇంకా తిట్టేసేసరికి నా తమ్ముడు జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను. ఇంకొకసారి నా తమ్ముడు జోలికి వచ్చినా, మహాలక్ష్మి జోలికి వచ్చినా ఇదే చివరిసారి వార్నింగ్ ఇస్తున్నాను అంటూ రెండమ్మా అని చెప్పి రావద్దునా అంటూ నలుగురు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి క్షమించండి ఎందుకంటే చక్రిని కొడతారు, రక్తం దెబ్బలు అవి ఉంటాయి. క్షమించండి చక్రి గారు అనగానే నేను మీకోసం ఏం చేయడానికైనా సిద్ధమే, ప్రాణాలు వదులుకోవడానికి కూడా సిద్ధమే అంటూ చక్రి చెప్పిన మాటకు మహాలక్ష్మి ఆలోచనలో పడుతుంది. ఇంకా ఇంటికి నలుగురు కూడా బయలుదేరి వచ్చేస్తారు. వచ్చేసేసరికి కన్నా అయితే వదిన ఏం కాలేదు కదా అనగానే నాకేం కాలేదు కన్నా, మీ అన్నయ్యకే, వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా అనగానే సరే కానీ గబగబా తీసుకొస్తారు. ఇంకా చేతుల మీద, మూతి దగ్గర, తల మీద రక్తం దెబ్బలు ఉంటాయి. వాటన్నింటికి కూడా ఫస్ట్ ఎయిడ్ కట్లు కట్టి మీరు ఒక 2 రోజులు ఇంట్లోనే ఉండండి, ఎక్కడికి వెళ్ళకండి, నన్ను క్షమించండి, నా వల్లే కదా ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది, మీరు నన్ను క్షమించాలి అనగానే అయ్యో మహాలక్ష్మి గారు, మీరు అంత పెద్ద మాట అనడం ఎందుకు? మీరేమీ కావాలని చేయలేదు కదా. మీ వాళ్ళు చేసిన పనికి మీరెందుకు నాకు క్షమాపణ చెప్పడం? మీరు నాకు క్షమాపణ చెప్పి నన్ను పరాయి వాణ్ణి చేయాలనుకుంటున్నారా? ఎప్పటికీ నేను మీ నుంచి క్షమాపణ కోరాలని అనుకోవడం లేదు అని చక్రి మాట్లాడే ప్రతి మాటకు కూడా మహాలక్ష్మి మనసుకు తాగుతుంది. ఇంకా మహాలక్ష్మి కాస్త లోపలికి వెళ్దామనుకునేసరికి అమ్మ మహాలక్ష్మి టీ తీసుకోమ్మా అనగానే ఇంకా టీ తీసుకుని పక్కనే చక్రి కూర్చుని ఉన్న సోఫాలో పక్కనే కూర్చుని ఉంటుంది. ఇంకా అందరూ కూడా కూర్చుని టీ తాగుతూ ఉంటారు. ఈలోపు నారాయణ వస్తాడు. ఏమైందిరా అని చెప్పాను కానీ ఏమీ లేదు, చిన్న దెబ్బలే, తగ్గిపోతాయిలేండి అంటూ మహాలక్ష్మియే నారాయణకి సమాధానం చెప్తుంది. నువ్వుంటే తగ్గిపోతాయిలే, నువ్వు పక్క నుండి చూసుకుంటున్నావు కదా అంటూ చెప్పడంతో సరేనని ఇంకా టీ తాగి గదిలోకి వెళ్ళిపోతుంది. ఇంకా చక్రి అక్కడే ఉంటాడు. అక్కడే ఉండేసరికి భోజనం టైం అవుతుంది. చేతికి కూడా దెబ్బలు తగలడంతో చక్రి తన చేతులతో భోజనం తినలేకపోతాడు. స్పూన్ ఇచ్చిన స్పూన్తో కూడా తినలేని పరిస్థితిలో ఉండేసరికి మహాలక్ష్మి ఇటు ఇవ్వండి అంటూ
తీసుకోబోయేసరికి పర్వాలేదు అన్నయ్య తినిపిస్తాడు అని చక్రి అంటాడు. లేదు, నా వల్లే మీకు దెబ్బలు తగిలాయి, నేనే తినిపిస్తాను, ఇలా ఇవ్వండి అని మహాలక్ష్మి కాస్త చక్రి ప్లేటును తీసుకుని తను తింటున్న ఆ ఎంగిలి చేత్తోటే చక్రికి రైస్ కలిపి చక్రికి భోజనం తినిపిస్తూ ఉంటుంది. అదంతా చూసి వదిన అని చెప్పి కన్నా పక్కకి వెళ్ళడంతో కన్నాకు కూడా తినిపించడంతో నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ గోరు ముద్ద ఎలా ఉంటుందో నాకు తెలీదు, కానీ నువ్వు భోజనం పెడుతుంటే మా అమ్మే తినిపిస్తున్నట్టు ఉంది వదిన అంటూ కళ్ళంట నీళ్ళు తెచ్చుకునేసరికి ఏంట్రా చిన్నపిల్లోళ్ళ ఏడుస్తున్నావు, ఇక మీదట కావాలంటే నేనే నీకు భోజనం తినిపిస్తాను సరేనా, నువ్వెలా బాధపడకు, నువ్వు సంతోషంగా ఉండి బాగా చదువుకో అంటూ మహాలక్ష్మి కాస్త కన్న తల్లిలా చూసుకుంటూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.